వెల్కమ్ బ్యాక్ టు డే 2 ఇన్ వైజాగ్. మేము ఇక్కడ బీచ్కి ఆపోజిట్లో ఒక హోటల్లో దిగాం. మీరు చూస్తున్నది ఆర్కే బీచ్. కనిపిస్తున్న స్తూపం విక్టరీ ఎట్ సీ 1971లో మన ఇండియా పాకిస్తాన్ మీద గెలిచిన గెలుపుకు చిహ్నం ఆ స్తూపం. ఇది సముద్రం లోపల గాజీ సినిమాలో చూపెట్టినట్టుగా సముద్రం లోపల చేశారు ఆ యుద్ధం. మేము ఆ రూమ్ నుంచి బయటకు వచ్చి ఇలా టిఫిన్ చేసి బయటకు వెళ్దామని ముందే ఫిక్స్ అయి ఉన్నాము. సో ఇప్పుడు టిఫిన్ చేస్తున్నాము. మేము ఈ హోటల్లో ఉన్న డైనింగ్ హాల్లో టిఫిన్ చేస్తూ కూడా వ్యూ ఎంతో అందంగా కనిపిస్తుందో చూడండి ఒకసారి. తర్వాత ఈ హోటల్లో డైనింగ్ హాల్ ఇది. మీకు ఇందాక సముద్రంలో పాకిస్తాన్ మీద ఇండియా 1971లో గెలిచిందని చెప్పాను. అది ఇదే సబ్మెరైన్. ఈ సబ్మెరైన్ యూజ్ చేసుకొని మన ఇండియా ఆర్మీ వాళ్ళు సముద్రం లోపల యుద్ధం చేసి పాకిస్తాన్ మీద గెలిచారు. ఇదే ఆ సబ్మెరైన్ అండి. దగ్గర నుంచి చూడడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చాలా పెద్దగా ఉంది. లోపలికి అలా చేస్తారేమో అనుకున్నాం, కానీ టైమింగ్స్ మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకే ఉన్నవి. ఎవరైనా వెళ్ళి చూడాలనుకుంటే ఈ టైమింగ్స్ని ఫాలో అవ్వండి. ఇది మాత్రం చాలా చాలా బాగుంది. మీరు చూడాలనుకుంటే చూడవచ్చు. వైజాగ్లో చాలా స్పెషల్ ఇది. మన రానా నటించిన గాజీ మూవీ దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని తీశారు. మీరు ఆ మూవీలో కూడా దీని స్టోరీ ఉంటుంది. చూడాలని కూడా చూడవచ్చు. మనకు కనిపించేది ఇండో పాకిస్తాన్ యుద్ధంలో యూజ్ చేసిన మిసైల్ అండి. దీనికి ఆపోజిట్, ఈ సబ్మెరైన్కి ఆపోజిట్లో ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం ఉంటుంది. మీరు అక్కడికి వెళ్ళి చూడాలనుకుంటే చూడవచ్చు. మాకు టైం వీలు కాక మేము వెళ్ళలేదు. టైం సరిపోలేదు మాకు. తర్వాత మేము ఒక ఆటో హైర్ చేసుకొని సిటీ చూడడానికి వెళ్ళాము. ఇవి వెళ్తుంటే మధ్యలో మాకు ఒక ఎక్సలెంట్ ప్లేస్ కనిపించింది. అది చాలా మూవీస్లో చూపెట్టే స్కూల్ ఇది. చాలా మూవీస్లో రీసెంట్గా జాను మూవీలో చూపెట్టిన స్కూల్ ఇది. వాళ్ళు శర్వానంద్ సమంత నటించిన జాను మూవీలో ఈ స్కూల్ చూపిస్తారు మనకి. చాలా బాగా అనిపించింది మాకు. ఈ ఎక్స్పీరియన్స్ అయితే మాటల్లో చెప్పలేము. అక్కడి నుంచి మేము ఒక వ్యూ పాయింట్కి వచ్చాము. ఆ వ్యూ పాయింట్ పైనుంచి చూస్తే మాకు హార్బర్, వైజాగ్లో ఫేమస్ హార్బర్, ఇంకా కొన్ని షిప్స్, తర్వాత బోటింగ్ పాయింట్ ఇవన్నీ కనిపించాయి. అక్కడి నుంచి చూస్తే ఎక్సలెంట్ వ్యూ అండి. ఇది ఓవరాల్గా ఎక్సలెంట్ వ్యూ. ఈ వ్యూ పాయింట్ చూసిన తర్వాత అక్కడి నుంచి మేము వైజాగ్ ఆర్కే బీచ్కి వెళ్ళాము. ఆర్కే బీచ్ మళ్ళీ సేమ్ ప్లేస్. ఇక్కడ నుంచి చూస్తే మనకు జూలై మూవీలో చూపెట్టిన లైట్ హౌస్ కనిపిస్తుంది. దాని తర్వాత గల్లీలో షూటింగ్ జరుగుతుందండి. షూటింగ్ కూడా వీడియో తీసాం మేము. చూడండి, ఏదో మూవీ షూటింగ్ జరుగుతుంది. నెక్స్ట్ అక్కడి నుంచి మేము తెన్నేటి పార్క్కు బయలుదేరాం. మధ్యలో కైలాసగిరి చూద్దాం అనుకున్నాం, కానీ వీలు అవ్వలేదు బికాస్ ఆఫ్ టైం. తెన్నేటి పార్క్లో బీచ్లో
ఇది బంగ్లాదేశ్ నుంచి అలల మీద కొట్టుకొని వచ్చిన షిప్ ఇది. ఆ షిప్ మనలాంటి విజిటర్స్ కోసం అక్కడ ఉంచారు. ఇది కూడా చాలా పెద్దగా ఉంది. ఆ షిప్ కూడా ఎవరైనా చూడాలనుకుంటే తెన్నేటి పార్కులో ఉంది. అక్కడ మా ఎక్స్పీరియన్స్ ఏంటంటే, మేము ఫోటోగ్రాఫర్ని హైర్ చేసుకున్నాము. ప్రతి ఫోటోకి 20 రూపాయలు తీసుకుంటున్నాడు అతను. కొన్ని మెమొరబుల్గా కొన్ని ఫొటోస్ తీసి పెట్టుకున్నాము. మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా బాగుంది ఇక్కడ. పార్క్తో పాటు బీచ్తో పాటు ఆ షిప్ చూసి చాలా ఎగ్జైట్ అయ్యాము. తర్వాత అక్కడి నుంచి మేము రిషికొండ బీచ్కి వెళ్ళాము. రిషికొండ బీచ్ కూడా చాలా హ్యాపీ అనిపించింది. కాకపోతే ఇక్కడ రష్ ఎక్కువ ఉన్నారు. ఈ రష్ చూసి ఎక్కువసేపు ఉండలేదు. మేము కాసేపు ఉండి అలా ఎంజాయ్ చేసి వచ్చేసాము. అదే రిషికొండ బీచ్లో ఉన్న నాయుడు గారి కుండ బిర్యానీలో లంచ్ చేయడానికి వెళ్ళి లంచ్ చేసి అక్కడి నుంచి వైజాగ్కి బాయ్ చెప్పి అరకు బయలుదేరాం. అరకు రీచ్ అయ్యేసరికి నైట్ అయింది. అరకులో మేము స్టే చేయబోయే రిసార్ట్ ఇదేనండి. ఈ రిసార్ట్లో మాకు అలొకేట్ చేసిన రూమ్ ఇదే. చాలా బాగుంది. దట్స్ ఇట్ ఫర్ డే 2. అరకులో జరిగే ముచ్చట్లన్నీ రేపు మాట్లాడుకుందాం వీడియో 3లో. డే 3. బాయ్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.